నువ్వెలా వచ్చావు? ఎలా రావడం ఏమిటి? నువ్వేగా తీసుకొచ్చావు. అప్పుడు కాదు, ఇప్పుడు ఎలా వచ్చావు? ఇప్పుడు రావడం ఏమిటయ్యా? అప్పటి నుంచి ఇక్కడేగా ఉన్నాను. అబద్ధం, ఇందాక లేవు. నేను తెచ్చినవి తెస్తేగా ఉండటానికి. ఏమిటా బిల్ల, ఇదేనా మీ మర్యాద? పెద్దవాడిని కూడా చూడకుండా కిడ్నాప్ చేశారు. చేస్తే చేశారు, కనీసం తిండి కూడా పెట్టకుండా మాడిస్తే ఎలా? సారీ సార్. ఏ అబ్బా పొట్టోడా, నేను తెచ్చింది ఒక్క మనిషిని జాగ్రత్తగా చూసుకోవడం తెలియదు కానీ గంటన్నర దాదా అవుతావా? ఏ అబ్బా, హల్వానా హల్వా, నేను హల్వా చేస్తాను రా. ఏం చేద్దాం అనుకుంటున్నారు భయ్య? మన చేతుల్లో ఏముందిరా, తలరాత ఎలా ఉంటే అలా ఫాలో అయిపోవడమే. కరెక్ట్ గా చెప్పావురా. తెలిసన్నావో తెలియకన్నావో తెలియదు గాని నీ భవిష్యత్తుని బాగానే గెస్ చేసావురా. ఏదేమైనా నీకు సిక్స్త్ సెన్స్ ఎక్కువే. అందరి తలరాతలు మారుస్తానని నిన్నటి దాకా విరవీగేవాడివి, రేపటి నుంచి నీ తలరాత మారబోతోంది. నువ్వు చేసిన తప్పులకు నీకు జీవితాంతం శిక్ష పడుతుంది. మంచివాడిగా మారిపోయావని 4-5 సెంటిమెంట్ డైలాగులతో నటించేస్తే నమ్మేస్తాననుకున్నావా? నిలువున పాతేస్తాను. చేసిన పాపాలకు పైన నరకంలో శిక్షలుంటాయంటారు. నీకు ఈ భూమి మీదే నరకం చూపించబోతున్నాను. ఏంట్రా ఏడుస్తున్నావు? గ్లిజరిన్ జోబులో పెట్టుకుని తిరుగుతున్నావా? అన్నయ్య, ఏంటి తమ్ముడు, నువ్వేదో షాక్ అయ్యి భయపడి టెన్షన్ పడితే చూద్దామని వస్తే ఆడదానిలాగా కన్నీళ్ళేంటి? చీ 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 చీ, ఎంత పెద్ద విలన్వి, ఇంత సింపుల్ గా ఏడుస్తున్నావా? మీకేం కాలేదు కదా? కాకుండా ఎలా ఉంటుంది? చాక్లెట్ లో మొత్తం మందు కలిపి తినిపించి తీసుకెళ్ళడానికి నేనేమైనా చిన్నపిల్లాడినా? 4 తగిలించి బెదిరించి తీసుకువెళ్ళారు. మిమ్మల్ని కొట్టారా? గొడ్డును బాదినట్టు బాదారు. మీ పోలీసు దెబ్బల్లా కనిపించిన చోట కొట్టారు. అయ్యో, నొప్పిగా ఉందా స్వామి? ఎంత అమాయకుడవయ్యా నువ్వు! మంచితనం అనే రాజ్యానికి రాజు, పరోపకారం అనే సామ్రాజ్యానికి మహా చక్రవర్తివి నువ్వు. సత్కర్మలు చేస్తున్న నిష్కామ యోగివి నువ్వు. నీకోసం ఏం చేశాను? నేను హాస్పిటల్లో పార్థివ్ ఉంటే ఆడి దగ్గర కుక్కల కాపలా కాశాను. ఆ లాయర్ గుప్తాను కిడ్నాప్ చేశాను. పార్థిని మర్డర్ చేస్తా అన్నాను. కావాలంటే ఆ బోరే కూడా బొయ్యి క్లియర్ చేస్తా అని చెప్పాను. ఇన్ని చేసి నన్ను చీపుగా చూశారు. ఆ పిల్ల నన్ను అత్త చేశాడు. సారీ అల్వా, ఏదో చికాకులో ఉన్నాను. ఇప్పుడు థ్యాంక్స్ చెప్తున్నాను. నాకు అవసరం లేదు. ప్లీజ్. అయ్యో, ఎగ్జామ్ కి టైం అవుతోంది. ఆటో గాని బస్ గాని రావట్లేదేంటి? కనీసం లిఫ్ట్ ఇవ్వడానికి ఎవరైనా వస్తే బాగుండు. లిఫ్ట్ కావాలా? ఏంటండి మీరు అలా అనుకోగానే ఇలా వచ్చేసారు? లేట్ అయితే మీరు ఎగ్జామ్ మిస్ అవుతారుగా. నాకు ఇవాళ ఎగ్జామ్ అని మీకెలా? మీరు ఇలా క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటారా? ఎగ్జామ్ లో క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తారా? సారీ సారీ. ఓకే, ఇక్కడ ఆపండి. సారీ, నాకు టైం అయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి వెనక్కి తిరిగి చూడాలి. ఒకసారి వెనక్కి తిరిగి చూడాలి. ఓ షిట్. చూసింది. ఏవండి? ఏంటండి? నేను కంగారులో హాల్ టికెట్ ఇంటి దగ్గరే మర్చిపోయాను. అది లేకుండా ఎగ్జామ్ రాయనివ్వరు. ఇంటికెళ్ళి రావడానికి టైం కూడా లేదు. ఇప్పుడు ఎలా? ఇప్పుడు వెతకండి. లేదండి, వెతికాను. మళ్ళీ చూడండి. అరే, ఉంది. ఓ